ఫ్రెండ్స్, APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. సో మెయిన్స్ ఎగ్జామ్ అరౌండ్ ఆగస్ట్లో ఉంటుంది అంటున్నారు. సో 3 months అయిపోయింది ఎఫెక్టివ్గా. ఈ 3 monthsలో మెయిన్స్కి ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి అనే పాయింట్ మీద డిస్కస్ నౌ. బిఫోర్ దట్, నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన రోజు సాయంత్రం కట్ ఆఫ్ ఐ ప్రెడిక్టెడ్ ఇట్ యాజ్ సమ్వేర్ అరౌండ్ 50 అని చెప్పాను. అంటే 50 కన్నా తక్కువ ఉంటుంది మోస్ట్లీ అని చెప్పాను. బట్ ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యూ డేస్లో మా స్టూడెంట్స్తో మాట్లాడిన తర్వాత, కీ వచ్చిన తర్వాత, ఆ మార్క్స్ చూసుకున్న తర్వాత అనలైజ్ చేస్తే ఎక్కువ మందికి మంచి స్టూడెంట్స్ కూడా అరౌండ్ 40లో ఉంటున్నారు. సో 50 కాదు, 40 ఈజ్ ఆల్సో వెరీ హై. అంటే 40 నియర్లీ 40 వచ్చినా కూడా విల్ క్లియర్. ఈవెన్ నా ప్రిడిక్షన్ ఏంటంటే 35 to 40 మధ్యలో కట్ ఆఫ్ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కాబట్టి 35 మార్క్స్ క్రాస్ చేస్తే మాత్రం బెటర్ యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 మెయిన్స్. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే క్యాన్సిల్ అని చెప్తున్నారో, అంటే మెయిన్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ అని చెప్తున్నారో, దానికి మన మార్క్స్ తెలియవు. కానీ 2022 నోటిఫికేషన్ అండ్ రీసెంట్గా రిజల్ట్స్ ఎవరికి వచ్చాయో వాళ్ళకి మాత్రం గ్రూప్ 1 మెయిన్స్ మార్క్స్ ఆర్ రిలీజ్డ్. ఆ మార్క్స్ అనలైజ్ చేస్తే, అంటే వీ హ్యావ్ గాట్ ఫ్రమ్ అవర్ అకాడమీ వీ హ్యావ్ గాట్ అరౌండ్ 49 ర్యాంక్స్. అంటే ప్రిలిమ్స్ కోచింగ్ తీసుకోవడం అవ్వచ్చు, మెయిన్స్ కోచింగ్ అవ్వచ్చు, టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళు, మాక్ ఇంటర్వ్యూస్, ఓవరాల్గా వీ గాట్ 49 ర్యాంక్స్. సో ఆ స్టూడెంట్స్ మార్క్స్ నేను తీసుకున్నాను, అనలైజ్ చేశాను. నాకు అర్థమైంది ఏంటంటే ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యారు కానీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదు. అటువంటి వాళ్ళకి 320 to 360 ఈ రేంజ్లో మెయిన్స్ మార్క్స్ వచ్చాయి. అంటే ఎస్ఏ ప్లస్ జనరల్ స్టడీస్ పేపర్స్, అన్ని పేపర్స్ కలిపి ప్రిపేర్ అయ్యారు కానీ ఎగ్జామ్స్ ఎక్కువ రాయలేదు. వాళ్ళకి ఈ రేంజ్లో వచ్చాయి మార్క్స్, మెయిన్స్ మార్క్స్. ఎవరైతే ఎగ్జామ్స్ కూడా బాగానే రాశారు, ఎక్కువ ప్రాక్టీస్ చేశారు, కానీ ఎక్కువ కీవర్డ్స్ కానీ ఫ్యాక్ట్స్ కానీ డాటా కానీ యూజ్ చేయకుండా కాన్సెప్ట్ రాసుకెళ్ళిపోయారో అటువంటి వాళ్ళకి 360 నుంచి 400 దా మార్క్స్ వచ్చాయి. బట్ 400 క్రాస్ చేసిన స్టూడెంట్స్ మాత్రం ఎక్కువగా వాళ్ళు నెంబర్ ఆఫ్ పేజ్ ఎక్కువ రాయడమే కాకుండా, నెంబర్ ఆఫ్ పేజెస్ గ్రూప్ 1 మెయిన్స్లో దే గివ్ అరౌండ్ 43 pages. ఆల్మోస్ట్ అన్ని పేజెస్ ఫిల్ చేసేయడమే కాకుండా ఎక్కువ డాటాని, స్టాటిస్టిక్స్ని, రిపోర్ట్స్ని మెన్షన్ చేయడం. దాంతోపాటు గ్రూప్ 1 సిలబస్ తీసుకొని ఆ సిలబస్లో ప్రతి పాయింట్ మీద నోట్స్ తయారు చేసుకోవడం. ప్రతి పాయింట్ మీద ఓ 10 to 12 points ఆఫ్ నోట్స్. దట్ నోట్స్ మే కన్సిస్ట్ ఆఫ్ సమ్ థింకర్స్ నేమ్స్ అవ్వచ్చు, ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, కరెంట్ అఫైర్స్ అవ్వచ్చు, రిపోర్ట్స్ అవ్వచ్చు. ఇవన్నీ నీట్గా తయారు చేసుకొని నోట్స్ని దాన్ని ఎక్కువసార్లు రివైజ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ ఆన్సర్స్లో ఎవరైతే ప్రజెంట్ చేశారో వాళ్ళకి 400 దాటింది. అండ్ 400 క్రాస్ చేసిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వచ్చాయి. ఎక్కువగా దోస్ హు క్రాస్ 400 ఓన్లీ గాట్ ర్యాంక్స్ ఇన్ రీసెంట్ గ్రూప్ 1 రిజల్ట్స్. అయితే ఇప్పుడు దీన్ని కీపింగ్ దిస్ ఇన్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకొని APPSC గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ని వీ హ్యావ్ డిజైన్డ్. ఆల్రెడీ లాస్ట్ 3 నోటిఫికేషన్స్లో కూడా many students wrote our test series. They're happy with the questions. However, this year we have slightly changed because of the changing exam pattern. Group 1 questions డైనమిక్గా అవుతున్నాయి, మోర్ లాజికల్గా ఉన్నాయి, అనలిటికల్గా ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఎక్కువ చెక్ చేయట్లేదు. ద టెస్టింగ్ మోస్ట్లీ కాన్సెప్ట్స్ అయినా కూడా సేమ్ UPSCలో ఉన్నాయని చెప్పలేం. సేమ్ UPSC క్వశ్చన్స్ అలా ఇస్తే కూడా వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, Sarat Chandra IAS Academyలో వీ హ్యావ్ గాట్ UPSC మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆల్సో, బట్ దోస్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్. Group 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇస్ డిఫరెంట్. వీ కెనాట్ సీ బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ద సేమ్ లైట్. అయినప్పటికీ కూడా దోస్ హు ప్రిపేర్డ్ ఫర్ UPSC ఆర్ ఏబుల్ టు క్రాక్ గ్రూప్ 1. UPSC ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 క్రాక్ చేయగలుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రేంజ్లో మార్క్స్ వచ్చిన వాళ్ళని అనలైజ్ చేస్తే ర్యాంక్ వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి, అంటే పీపుల్ హూ ప్రిపేర్డ్ వెరీ వెల్, ప్రిపరేషన్ బాగా చేశారు, ఎగ్జామ్ ప్రాక్టీస్ కూడా బాగానే చేశారు, కానీ మార్క్స్ డిఫరెన్స్ వచ్చి ర్యాంక్ రావడం రాకపోవడం అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం నేను అబ్జర్వ్ చేసింది అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఒకటి ఎస్ఏ పేపర్, ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్. ఈ 2 పేపర్స్లోనే హ్యూజ్ డిఫరెన్స్ ఆఫ్ మార్క్స్ వచ్చింది. వేరాజ్ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ పేపర్స్లో పెద్ద డిఫరెన్స్ లేదు. హిస్టరీ పేపర్లో ఆల్మోస్ట్ ఎవ్రీబడి గాట్ అరౌండ్ 80sలో వచ్చాయి, పాలిటీ కూడా అరౌండ్ 70sలో వచ్చాయి, 70-75లో వచ్చాయి, ఎకానమీ కూడా 90+ వచ్చింది. అంటే కామన్గా ర్యాంకర్స్ అవ్వచ్చు, నాన్ ర్యాంకర్స్ అవ్వచ్చు, గాట్ ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ ఇన్ హిస్టరీ పేపర్, పాలిటీ పేపర్ అండ్ ఎకానమీ పేపర్.
కానీ ఎస్ఎన్టీ సైన్స్ పేపర్లో మాత్రం దేర్ ఈజ్ హ్యూజ్ డిఫరెన్స్. సైన్స్ పేపర్లో 70s వచ్చాయి, 80s వచ్చాయి, 90s వచ్చాయి. ఆ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే యూపీఎస్సి టైప్ ఆఫ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి సైన్స్లో మార్క్స్ ఎక్కువ రాలేదు. ఎందుకంటే యూపీఎస్సిలో సైన్స్ టెక్నాలజీ కానీ ఐఆర్ కానీ వీటిల్లో ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఇంక స్టాటిక్ పార్ట్ ఏమి ఉండదు, ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో దానికోసం వాళ్ళు యూపీఎస్సీ స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ విల్ నాట్ బి ఫోకసింగ్ మచ్ ఆన్ సైన్స్ టెక్నాలజీ కాన్సెప్ట్స్. ఎనీహౌ దే రీడ్ ఫర్ కరెంట్ అఫైర్స్, దాన్ని యూజ్ చేస్తారు ఎస్ఎన్టీలో. సపరేట్ అనేది ఉండదు. కానీ గ్రూప్ 1కి ఎస్ఎన్టీ పేపర్కి సపరేట్గా నోట్స్ రాసుకొని ఎస్ఎన్టీ సిలబస్ ప్రతి పాయింట్ అనలైజ్ చేసి ఫ్యాక్ట్స్ ఎక్కువ రాసుకొని దాన్ని ఎవరైతే ఎగ్జామ్లో యూజ్ చేశారో వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చాయి సైన్స్ టెక్నాలజీ పేపర్. సో ఎస్ఎన్టీ పేపర్ని నెగ్లెక్ట్ ఎవరో చేశారో, నెగ్లెక్ట్ అంటే యూపీఎస్సీ లాగా ఎవరో చదివారో వాళ్ళు తక్కువ వచ్చాయి. ఎస్ఎన్టీ పేపర్ని గ్రూప్ 1 కోసం స్పెసిఫిక్గా ఫోకస్ చేసే వాళ్ళు ఎక్కువ వచ్చాయి అనమాట. హెన్స్ నా కన్క్లూజన్ ఏంటంటే ఎస్ఎన్టీ పేపర్ ప్లేడ్ ది స్పాయిల్ గేమ్ ఇన్ రీసెంట్ గ్రూప్ 1 రిజల్ట్స్. నౌ కమింగ్ టు అవర్ టెస్ట్ సిరీస్, మేము ఈసారి ఏం చేస్తున్నామంటే బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ 2 నోటిఫై ఎక్స్పీరియన్స్ బట్టి మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ కండక్టింగ్ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇన్ 2 కేటగిరీస్. ఒకటి ఏంటంటే డైలీ ఆన్సర్ రైటింగ్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో వీఆర్ కండక్టింగ్ ఎగ్జామ్ ఫర్ 65 days ఎగ్జామ్ పెడుతున్నాం. ఈ 65 daysలో ఎవ్రీ డే we give 5 questions which you have to finish in 1 hour. జనరల్గా 15 questions 3 hours గ్రూప్ 1లో. సో 1 hour ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా 65 ఎగ్జామ్స్ పెడుతున్నాం. 65 ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్స్ ఎక్సెప్ట్ ఆన్ సండేస్ ఎగ్జామ్ వెళ్ళిపోతే ఎవ్రీ డే ఫర్ ఆల్ 3 months ఎగ్జామ్ ఉంటుంది. ఏప్రిల్, మే, జూన్ 3 months. ఎందుకంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ ది మెయిన్స్ ఎగ్జామ్ ఇన్ ద జూలై ఎండింగ్. సో కీపింగ్ జూలై ఫర్ రివిజన్, ఏప్రిల్, మే, జూన్ 3 months వీఆర్ ఆల్మోస్ట్ విత్ హాలిడేస్ సండేస్ తీసేస్తే 65 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 65 ఎగ్జామ్స్లో నాట్ ఓన్లీ జనరల్ స్టడీస్, ఎస్ఏస్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్. ఇది ఒక ఎగ్జామ్. బట్ ఇది ఎవరు రాయాలంటే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎక్కువ లేని వాళ్ళు, అంతకుముందు ఎప్పుడు కూడా గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ మెయిన్స్ రాయని వాళ్ళు, ఎవరు రాయలేదో వాళ్ళు ఇది తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ ఇస్ స్కిల్, అదొక స్కిల్. ఎనీ స్కిల్ కెన్ బి డెవలప్డ్ ఓన్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం బై రిపీటెడ్ ప్రాక్టీస్. సో డైలీ ఆన్సర్ రాస్తే మీకు వచ్చే స్పీడ్ కానీ, కాంప్రహెండింగ్ ది క్వశ్చన్ కానీ, ప్రజెంటింగ్ ది ఫ్యాక్ట్స్ క్విక్లీ కానీ విల్ బీ ఎట్ డిఫరెంట్ లెవెల్. బట్ ఎవరైతే స్టూడెంట్స్ ఆల్రెడీ మెయిన్స్ రాస్తున్నారో, ఎవరికైతే ఆన్సర్ రైటింగ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం, వాళ్ళకైతే మాత్రం వీ సజెస్ట్ నార్మల్ టెస్ట్ సిరీస్ వేర్ దెర్ ఆర్ 27 ఎగ్జామ్స్. ఈచ్ ఎగ్జామ్ విల్ హ్యావ్ 15 questions. అంటే జనరల్ ఎగ్జామ్స్ జస్ట్ లైక్ ద గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్, ఫుల్ ఎగ్జామ్స్ 15 questions ఉంటాయి గ్రూప్ 1 ఎగ్జామ్ లాగా సేమ్. సో 27 ఎగ్జామ్స్ వీఆర్ కండక్టింగ్. అయితే ఈ 27 ఎగ్జామ్స్లో 22 ఎగ్జామ్స్ ఆర్ సబ్జెక్ట్ వైజ్. అంటే పాలిటీ ఒక ఎగ్జామ్, హిస్టరీ ఒకటి, జోగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ, ఇలా ఎగ్జామ్స్ ఉంటాయి. లాస్ట్ 5 ఎగ్జామ్స్ మాత్రం ద లాస్ట్ 5 ఎగ్జామ్స్ ఆర్ full exams, just like the group 1 exam. Full exams, essay and 4 papers. The group 1 exam, the history paper, history plus geography paper, the polity governance, public admission law paper ఒకటి, and economy paper ఒకటి, SND paper ఒకటి, అలా 5 papers ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే ఇది రాసే వాళ్ళు ఎవరంటే మోస్ట్ నా ఉద్దేశంలో who really want to improve their hand writing skills, presentation అలవాటు పెద్దగా లేదు, కొత్తగా రాస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బట్ ద సేమ్ కెన్ బి యూజ్డ్ బై ద క్యాండిడేట్స్ హూ రోట్ ఎగ్జామ్. లేదా మీరు ఆల్ గ్రూప్ 1 మెయిన్స్ రాశారు కానీ మార్క్స్ సరిగ్గా రావట్లేదు, యు ఆర్ ఫార్ బిలో ది రిక్వైర్డ్ లెవెల్, యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ప్యాటర్న్. లేదు ఎగ్జామ్స్ బాగా రాస్తున్నారు, టైం మేనేజ్మెంట్, ద ఓన్లీ ప్రాబ్లమ్ విత్ ఈస్ టైం మేనేజ్మెంట్ అనుకోండి, స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఇస్ రిక్వైర్డ్ అనుకోండి, అటువంటి వాళ్ళు యూ కెన్ టేక్ ఫుల్ టెస్ట్ ఎగ్జామ్. సో బోత్. అయితే దీనికి evaluation, see, there are 2 things. One is question paper making, second thing is evaluation. Question paper making lo, as I told you, we have got a separate R&D team. Our team ఏం చేస్తారంటే question paper making లో 2023 group 1 మెయిన్స్ పేపర్ ఎలా ఉందో సేమ్ ప్యాటర్న్లో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అదే కాంబినేషన్లో స్టాటిక్ ప్లస్ డైనమిక్ కలిపి వీ ప్రిపేర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్.
and they were reviewed not only by expert faculty but also recent rankers. So we came up with a very good set of questions which are perfectly for the group 1 mains. And don't think UPSC questions can be used for group 1 mains. We should not do that. UPSC questions can never be directly used for group 4 questions. That's the first thing, question paper making. Second, evaluation. Friends, evaluation plays a key role. మేము చేస్తాం evaluationకి మా దగ్గర ఉన్న ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో పాటు రీసెంట్ గ్రూప్ 1 ర్యాంకర్స్ 2023 అవ్వచ్చు, అంతకుముందు ర్యాంక్స్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాసే 27 ఎగ్జామ్స్లో ఒక 12 ఎగ్జామ్స్ విల్ బి ఇవాల్యుయేటెడ్ బై అవర్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ ఫ్యాకల్టీ. ఇంకొక 12 ఎగ్జామ్స్ విల్ ఇవాల్యుయేటెడ్ బై ర్యాంకర్స్, the group 1 rankers. Some 3 to 4 papers will be evaluated by me. I will evaluate 3 to 4 papers. దీనివల్ల ఏమొస్తుందంటే మీకు ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్స్ యొక్క అప్రోచ్ కానీ సజెషన్స్ కానీ ఒకలాగా ఉంటాయి టు ఇంప్రూవ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ పాయింట్స్ కానీ. వేరే ర్యాంకర్స్ ఎలా ఉంటాయంటే దే బ్రింగ్ ద విజ్డమ్ ఆఫ్ దేర్ ర్యాంక్స్, అంటే హౌ did they get their ranks, using what techniques they got their ranks, or right now they are in training or training ఉన్నారు కాబట్టి they already have inquired about the answer writing skills of their colleagues. So different toppers answer writing skills they are analyzed, so they bring that wisdom into evaluation. So a combination ఉన్న one evaluationలో definitely you can learn more and you can score more. And even me, when I evaluate 2 to 3 papers of each candidate, నేను ఆ క్వశ్చన్కి స్పెసిఫిక్గా ఆన్సర్ రాయాలో అనే కాకుండా I also discuss with them the overall approach, mindset, attitude with which you have to present the answers. For example, there are many tips to score high marks in group 1 exams, group 1 means. One tip I want to share now, one tip is you can use BA guides. BA guides ఎందుకు ఏమవుతుందంటే పాలిటీ ఎవ్రీవన్ లక్ష్మీకాంత్ ఓన్లీ, మోడర్న్ హిస్టరీ స్పెక్ట్రమ్ లేదా ఎన్సీఆర్టీస్ లేదా ఎకానమీ ఎవ్రీబడి రీడ్స్ మృణాల స్టాండర్డ్ బుక్స్. సో అందరూ అవే పాయింట్స్ రాస్తున్నారు, అవే వర్డ్స్ అవే పాయింట్స్ రాస్తున్నారు. దిస్ నథింగ్ న్యూ ఇన్ ద పేపర్స్. సో నా సజెషన్ ఏంటంటే కలెక్ట్ అట్లీస్ట్ ఫ్యూ పాయింట్స్ ఫ్రమ్ BA హిస్టరీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ BA హిస్టరీ అంటే ఇన్ ద BA కాలేజెస్, BA యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, దాని గైడ్స్ ఉంటాయి. మొత్తం చదవద్దు, టైమ్ ఈజ్ లిమిటెడ్. జస్ట్ ఏన్షియంట్ హిస్టరీలో కొన్ని థింకర్స్ నేమ్స్ తీసుకోండి. ఏవైతే మీకు ఎన్సీఆర్టీస్లో కానీ లేకపోతే స్పెక్ట్రంలో కానీ లేకపోతే సతీష్ చంద్రలో కానీ రొమినా తపరా కానీ దొరకవో, యూ టేక్ దెమ్ ఫ్రమ్ ది BA హిస్టరీ గైడ్స్. ఎకానమీ ఉందనుకోండి, BA ఎకానమీ గైడ్స్లో నుంచి బ్రింగ్ సమ్ థింకర్స్. పాలిటీ ఉంది, లక్ష్మీకాంత్లో లేని కొన్ని థింకర్స్ నేమ్స్ కానీ కొన్ని ఫ్యాక్ట్స్ కానీ BA పాలిటీ గైడ్స్లో ఉంటాయి. బట్ దానికోసం డోంట్ వేస్ట్ అవుట్ ఆఫ్ టైమ్. జస్ట్ కలెక్ట్ సమ్ 30 to 40 keywords from there, some facts which are unique, which will not be presented by any other aspirant. అటువంటి కలెక్ట్ చేసుకొని ఎలా కలెక్ట్ చేయాలంటే గ్రూప్ 1 మెయిన్ సిలబస్ తీసుకొని సిలబస్లో ఒక్కొక్క వర్డ్ చూసుకుంటూ వెళ్ళి ఏ వర్డ్స్కి అయితే మీకు యూనిక్ పాయింట్స్ తీయగలరో యూ రైట్ దట్ నోట్స్ అండ్ ప్రజెంట్ దమ్ ఇన్ ద ఎగ్జామినేషన్. దట్ విల్ ఫెచ్ యూ మోర్ మార్క్స్. సో లైక్ దట్ దెర్ ఆర్ ఫ్యూ అదర్ థింగ్స్ ఐ వాంట్ టు యాడ్ డ్యూరింగ్ ఇవాల్యుయేటింగ్ ద పేపర్. సో మీరు ఈ ఎగ్జామ్స్ టెస్ట్ సిరీస్ని వెంటనే స్టార్ట్ చేయండి. ఎందుకంటే లెట్ మీ టెల్ యూ, ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు లాస్ట్ 1 monthలో మీరు ఎగ్జామ్స్ రాసిన టైం మేనేజ్మెంట్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలరు కానీ ప్రిపరేషన్ ప్యాటర్న్ ఇంప్రూవ్ చేసుకోలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు, టెస్ట్ సిరీస్ రాస్తున్నారు, మీకు చాలా నాలెడ్జ్ గ్యాప్ కనిపించింది అంటే ఫ్యాక్ట్స్ కానీ ప్రజెంటేషన్ కానీ ఇంట్రొడక్షన్ కానీ కన్క్లూజన్ కానీ డయాగ్రామ్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవాలనుకోండి. వాటిని మీరు యూ కెనాట్ ఇంప్రూవ్ ఇన్ 10-12 days. దాని ప్రిపరేషన్ మార్చుకోవాలి, నోట్సే మళ్ళీ రీడ్ చేసుకోవాలి, కొత్త పాయింట్ నోట్ చేసుకోవాలి, రివైజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేసే టైం మీకు దొరకదు లాస్ట్లో. సో స్టార్ట్ రైటింగ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ April 1st itself. We are also starting Group 1 Mains Test Series at Sarat Chandra IAS Academy from April 1st only. You can find our schedule in the link given in the description below. You can find schedule. You can choose either the daily exam writing program or the full exam program based on your interest or the availability of your time, and you can make use of it. We are maintaining standards in both making question papers as well as evaluation. Also మీ రాసిన ఆన్సర్స్నే వేరే రాస్తుంటారు కాబట్టి వీ కెన్ షేర్ సమ్ ఆఫ్ ది టాపర్స్ పేపర్స్ టు యూ. సో యూ కెన్ కంపేర్ యువర్ ఆన్సర్స్ విత్ ద టాపర్స్ విచ్ విల్ ఆల్సో ఎన్రిచ్ యువర్ ఆన్సర్స్. ఫ్రెండ్స్, మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఆల్ ది బెస్ట్. డోంట్ డిలే ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్. After you get the results, you have limited time to prepare for the mains. All the best.